విజయవాడ వరదల్లో ఉంది. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరికీ తెలుసు. ఒక పక్క ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, వరద బాధితులకు ఎంత సహాయం అందించగలరో, ఎంత సేవ చేయగలరో అంతా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దాతలు కూడా విరివిగా ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్కి. అయితే మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన ₹1,00,00,000 ఇస్తానని చెప్పి బహుశా 2వ తారీఖున 3వ తారీఖున అంటే దాదాపుగా వారం రోజులైతే దాటింది. ఆయన ₹1,00,00,000 ఇస్తానని చెప్పాడు. ఈ రోజుకి చిల్లి గవ్వ ఇవ్వలేదు. మరో పక్క విజయగోడగోడగా నార్మల్గా తేరుకునే పరిస్థితి 1-2 రోజుల్లో పూర్తిగా నార్మల్ స్థితికి వచ్చేస్తుంది. ఇప్పటికే చంద్రబాబు గారు బైక్ మెకానిక్లను పంపి ఇళ్ల వద్ద బైకులు బాగు చేయించడంతో పాటు ఫైర్ ఇంజన్ల ద్వారా ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా పారిశుద్ధ్యం అంతా క్లీన్ అయిపోయింది. కరెంట్ సప్లై పూర్తిగా వచ్చేసింది. డ్రింకింగ్ వాటర్ కూడా వచ్చేస్తుంది. సో నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది. ఇంకా మహా అయితే 1-2 రోజుల్లో నార్మల్ స్టేజ్కి వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న ₹1,00,00,000 ఎక్కడ? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ₹1,00,00,000 ఇస్తానని చెప్పి చివరి ఇంకో మెలుకు పెట్టాడు. ఎలా ఇవ్వాలో మేము నిర్ణయించుకుని ఆలోచించుకుని చెప్తామన్నాడు. ఎలా ఇవ్వటం అంటే చెక్కు రూపంలో ఇవ్వాలా, డబ్బుల రూపంలో ఇవ్వాలా, లేదా వస్తువుల రూపంలో కొని ప్రజలకు ఇవ్వాలా అనేది ఆలోచించుకుని చెప్తా అన్నాడు. సరే, ఓకే, అది మీ పార్టీ వ్యక్తిగత విషయం. మీరు ఆలోచించుకునే స్వేచ్ఛ మీకుంది. ఎన్ని రోజులు ఆలోచిస్తారు? ఇదిగో నేను ఈ రూపంలో ₹1,00,00,000 సహాయం చేస్తున్నానని ఎప్పుడు చెప్తావు? ఆల్రెడీ నువ్వు ఇచ్చిన ₹1,00,00,000కి ఇన్ని రోజులు చేసావే. ఇప్పటికి ఎంతమంది దాతలు ఎంత డబ్బులు ఇచ్చారు? ఈవెన్ ఒక పాఠశాలకు చెందినటువంటి చిన్నపిల్లలు కూడా పాపం ₹5, ₹10 సీఎం రిలీఫ్ ఫండ్కి వేస్తే చంద్రబాబు గారు కూడా అభినందించారు. చిన్నపిల్లలు వరద సహాయానికి చిన్నపిల్లలు వాళ్ళ వంతుగా ₹5, ₹10 ఇచ్చారు. ఎంత 4-5 ఏళ్ల వయసు ఉన్నటువంటి పిల్లలు, ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి చదివే పిల్లలు వాళ్ళ వంతుగా సహాయం చేశారు. మరి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నావే, ప్రస్తుతానికి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన స్థానంలో ఉన్నావే, మరి అలాంటి నువ్వు ₹1 కూడా ఇవ్వలేదంటే ఏమనుకోవాలి? నీకు ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిదేనా? వాళ్ళు వరదలో కొట్టుకుపోతే నేనెందుకు సహాయం చేయాలనే ఇదే కదా జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎందుకు ₹1 కూడా ఇవ్వలేదు? ప్రజలు ఈరోజు నిలదీస్తారు రేపొద్దున. అరే, నిన్న లలిత జ్యువెలర్స్ అనుకుంటా ₹1,00,00,000 ఇచ్చాడు ఆయన. చంద్రబాబు గారు ఈ వయసులో ఇంత కష్టపడుతుంటే నాకు కూడా మనసు చెల్లించింది, ఖచ్చితంగా నా వంతు సాయంగానని చెప్పి ₹1,00,00,000 ఇస్తున్నానని ఆయన చెప్పాడు. ఆయన అంటాడు కదా, డబ్బులు ఊరికే రావని. సో ఆయన కూడా సాయం చేశారు. చంద్రబాబు గారి కష్టాన్ని చూసి నేను ముందుకు వచ్చానని చెప్పాడు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదు? నీకు బాధ్యత లేదా? నీవేమన్నా బెకారిగాడిలాగా ఉన్నావా? అడుగు తినే పరిస్థితిలో ఉన్నావా? లేదు కదా. ₹43,000 కోట్ల అక్రమస్తులు దోచుకున్నావా? సరే, అవి దోచుకున్నావో లేదో పక్కన పెడదాం. మనకి సాక్షి పేపర్ ఉంది, సండూరి పవర్స్ ఉంది, భారతీయ సిమెంట్ ఉంది కదా, మనకి వ్యాపారాలు ఉన్నాయి కదా. ఒక పక్క నారా భువనేశ్వర్ గారి హెరిటేజ్ నడుపుతూ తెలంగాణకు 2, ఆంధ్రాకు 2 కోట్లు ప్రకటించారు కదా. మరి నువ్వెందుకు నీ కంపెనీల నుంచి అయినా ₹1 ఇవ్వలేదు? ఎందుకు భారతీ రెడ్డి ఇదిగో నేను 2 రాష్ట్రాలకు చెరో ₹1,00,00,000 ఇస్తున్నానో, లేదా చెరో 50 లక్షలు ఇస్తున్నానో ఎందుకు భారతీ రెడ్డి చెప్పలేదు? మీ కంపెనీలో డబ్బులు అయితే బయటికి తీరా, పిల్లికి బిచ్చం పెట్టరా మీరు? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాను, నువ్వు ఇస్తానో ₹1,00,00,000 చెక్కి ఎక్కడ? వారం రోజులు అయిపోయింది, ఎక్కడ ₹1,00,00,000 చెక్కు? ప్రజలు అడుగుతున్నారు. నువ్వు ఇచ్చే ₹1,00,00,000తో విజయవాడ ఏం బాగుపడుతుందని నేను చెప్పట్లా. కాకపోతే ఆ బాధ్యత నీకు ఉంది కదా అని నేను అడుగుతున్నా. నేను ఇదేనా రాజకీయాల్లో నువ్వు పాటించే విలువలు? ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు బెంగళూరులోకి వెళ్ళి పడుకున్నావు. నువ్వు బెంగళూరులో నీకు తిరగడానికే నీ ఫ్లైట్ ఖర్చులు అవుతాయి కదా బోళ్ళంతా. కనీసం ఆ ఫ్లైట్ ఖర్చు విలువలు కూడా నువ్వు వరద బాధితులకు ఇవ్వలేదు అంటే నువ్వు ఈ మధ్యకాలంలో గెలిచిపోయిన తర్వాత నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 10 నుంచి 20 సార్లు బెంగళూరు వెళ్ళావు. నువ్వు నీ భార్య బెంగళూరు వెళ్ళారు. ఎంతెంత ఖర్చులు అయి ఉంటాయి మీకు? అవి మీ వ్యక్తిగతమే కావచ్చు. కనీసం ఆ పాఠం కూడా నువ్వు విజయవాడ ప్రజలకు ఇవ్వలేదు అంటే వాళ్ళు బురదలో కొట్టుకుపోతే నాకేంటి? వాళ్ళు నాకు ఓటేయలేదు కాబట్టి వాళ్ళు ఎలా పోతే నాకేంటి? అదే కదా. మీ పార్టీ నేతలు ఎవడైనా సరే బయటకు వచ్చి సహాయ సహకారాలు అందించారా? ఎవరో తులమో పొలమో ఏదో బిస్కెట్లు పాల ప్యాకెట్లు 1-2 చోట్ల అందించినట్టు గడపడ్డారు. బొత్స సత్యనారాయణ ఏదో అడావిడి చేశాడు, నేను అంత చేస్తాను ఇంత చేస్తానని. చివరికి ప్రజలు నిలదీస్తే వెళ్ళిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజల పట్ల, ప్రజల బాధల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంటుంది అని చెప్పడానికి ఇదో ఒక ఉదాహరణ. నిన్న మొన్నటి వరకు ఏదో ప్రచారం చేసావు కదా, చంద్రబాబు నాయుడు వరదల్లో తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు సహాయమే అందించలేదని ప్రచారం చేసావు కదా. ఈ రోజు నువ్వేం చేసావో చెప్పాలా? నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే ప్రజలు ఒక విషయం అడుగుతారు. సరే, ఆయన చేయలేదు అనుకుందాం, నువ్వేం చేసావు? మాకు ఏం చేసావు నువ్వు? ఎవరికైనా చిన్నపిల్లవాడికి బిస్కెట్ ప్యాకెట్ నువ్వు పంచావా? నేను జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్గా అడుగుతున్నా. నువ్వు 2 రోజులు వరద బాధితుల దగ్గరికి వెళ్ళావు, 2 పదులు 20 నిమిషాలు వాళ్ళ దగ్గర స్పెండ్ చేసావు. ఎవరికైనా సరే చిన్నపిల్లలు కూడా నీ దగ్గరికి వచ్చారు, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చావా చిన్నపిల్లలకు? నువ్వు వరద బాధితులకి నీ నుంచి నీ చేత్తో చిన్న బిస్కెట్ ప్యాకెట్ వరద బాధితులకి ఇచ్చావా? ఇవ్వలేదు కదా. నువ్వు ₹1,00,00,000 ఇస్తానన్నావు, ఇచ్చావా?
వరదలు కూడా తగ్గిపోయి అందరూ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తున్నారు. ఇవ్వాల్సిన వాళ్ళు అందరూ విరాళాలు ఇచ్చేసారు. ఇప్పటి వరకు నువ్వు ఎందుకు ఇవ్వాలా ₹1,00,00,000? నీకు ₹1,00,00,000 ఒక లెక్క జగన్మోహన్ రెడ్డికి. అసలు నువ్వు ఇవ్వాల్సింది 1,00,00,000 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కొక్క 5 కోట్లు చొప్పున ఇవ్వాలి నువ్వు. మనకి సిమెంట్ కంపెనీలు ఉన్నాయి కదా, భారతీయ సిమెంట్ ఉంది రే, సాక్షి పేపర్కే ₹1,000 కోట్ల ప్రజల నుంచి దొబ్బావు కదా. వాలంటీర్ల చేత, సచివాలయ ఉద్యోగుల చేత మనిషికి ₹200 వాళ్ళకి అదనంగా గవర్నమెంట్ నుంచి వాళ్ళకిచ్చి వాళ్ళతో పేపర్ కొనిపించి ఆ డబ్బులన్నీ నీ సాక్షిలో పెట్టుకున్నావు కదా. ప్రకటనల రూపంలో కానీ ఈ రూపంలో కానీ ₹1,000 కోట్ల నీ సాక్షికి వచ్చింది కదా. కనీసం 2 తెలుగు రాష్ట్రాలకు 2 కోట్లు ఇవ్వలేవా? ప్రజల సొమ్ము 1,000 కోట్లు తిని 2 కోట్లు బయటికి తీలేవా? నీ సొంత సొమ్ము తీయొద్దు, తిన్న ప్రజల సొమ్ము అయినా తీయొచ్చు కదా. నువ్వు ఎగ్గపప్పులకి ఖర్చు పెట్టామే, ఇలకలు పట్టడానికి ఖర్చు పెట్టామే, నీ ఇంటి చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడానికి ఖర్చు పెట్టామే, నీ సెక్యూరిటీకి ఖర్చు పెట్టామే. వరద బాధితులకు మాత్రం రూపాయి ఇవ్వా? ప్రజల సొమ్మును మాత్రం 5 ఏళ్ల పాటు అప్రంగా తింటారా? ఈరోజు వరద బాధితులను వదిలేసి నువ్వు బెంగళూరు ప్యాలెస్లో పడుకుని ఇక్కడ చంద్రబాబు గారిని విమర్శిస్తావా? నువ్వు ఇక్కడ నిలబడు, వరద బాధితుల మధ్యలో నువ్వు నిలబడి వాళ్ళకి నువ్వు సహాయ సహకారాలు అందించి ఇదిగో ప్రభుత్వం చేయలేకపోయిన పని నేను చేశానని చెప్పు, ప్రజలు హర్షిస్తారు. నువ్వు పక్క రాష్ట్రం పారిపోయి ప్యాలెస్లో పడుకుని అక్కడి నుంచి ట్వీట్లు వేసి అక్కడి నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అక్కడి నుంచి నీ టీములను రెచ్చగొట్టి ఇది రాజకీయం అనిపించుకోదు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. నువ్వు చంద్రబాబు నాయుడు చేయలేదు అంటే నువ్వేం చేసావని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. ఇంతమంది స్వచ్ఛందంగా చివరికి చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్లు చేసుకునే యాక్టర్లు కూడా వాళ్ళ తోచినంత దానికో తెలంగాణకో 1,00,000 ఆంధ్రాకో 1,00,000 ఇస్తున్నారు. చిన్న చిన్న యాక్టర్లు పాపం చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్లు చేసుకునేవాడు. వాళ్ళ స్థాయికి అది ఎక్కువే. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టావా? ఒక పార్టీని నడుపుతున్నావు, ఒక పార్టీకి అధ్యక్షుడివా? నీ సోషల్ మీడియాలో పెద్దగా డప్పు కొట్టుకుంటావా? ఇస్తానన్న ₹1,00,00,000 ఇప్పటి వరకు ఇవ్వవా? ప్రజలు చీకొట్టరా నీకు? అరే నువ్వు గెలవగానే కృష్ణా వరదలు వస్తే విదేశాలకు పారిపోయావు, ఇప్పుడేమో ఈ వరదలు వస్తేనే నువ్వు పక్క రాష్ట్రానికి పారిపోతున్నావు. పోనీ పారిపోయినోడివి నువ్వు ప్రజల గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? నైతిక అర్హత ఉందా? నువ్వు వరదల్లో ప్రజలను వదిలేసి పక్క రాష్ట్రానికి పారిపోయినప్పుడు నీకు మాట్లాడే నైతిక అర్హత ఉందా నేను అడుగుతున్నాను. నేను ఈరోజు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. 1వ రోజు ఏది 1,00,000, 2వ రోజు ఏది 1,00,000, 7వ రోజు ఏది నీ ₹1,00,000, నీ ₹1,00,00,000 చెక్కేది ఏది, నువ్వు ఇస్తానన్న ₹1,00,00,000 చెక్కేది అని అడుగుతున్నారు. సమాధానం చెప్తావా? నీ సోషల్ మీడియాలో పెద్దగా ఎలివేషన్లు వేసుకున్నావు కదా, ఏది ఇదేనా నీ చిత్తశుద్ధి? జగనన్నే ఉంటే ఏమయ్యేది? ఏరియా సర్వే చేసేవాడు, వెళ్ళిపోయి పడుకునేవాడు. ఏం చేసేవాడు? చంద్రబాబు గారు లాగా కాలికి బల్బం కట్టుకుని వరదల్లో తిరిగేవాడా? చంద్రబాబు గారు లాగా విరాళాలు సేకరించేవాడా? చంద్రబాబు గారు లాగా వాళ్ళకి భరోసా ఇచ్చేవాడా? చంద్రబాబు గారు లాగా యంత్రాన్ని పరుగులు పెట్టించేవాడా? చంద్రబాబు గారు లాగా అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల వరకు వాళ్ళతో సమీక్షలు చేసి వరద బాధితుల దగ్గరికి వెళ్ళేవాడా? చంద్రబాబు గారు లాగా స్వయంగా ఆయనే ఆహార పొట్లాలు అందించేవాడా? చంద్రబాబు గారు లాగానే ఇంటికి మెకానిక్లు పంపి బాగు చేయించేవాడా? చంద్రబాబు గారు లాగానే ఫైర్ ఇంజన్ల ద్వారా ఇల్లు శుభ్రం చేయించేవాడా? ఏం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి ఉంటే? ఫ్లైట్లో ఒక సర్వే చేసేసి వెళ్ళి పడుకునేవాడు తాళేపల్లి ప్యాలెస్లో. అధికారులకు చెప్పేవాడు చేయమని. అప్పుడు చూడలేదా? 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు, 4 బెండకాయలు, ఒక 100 గ్రాములు కందిపప్పు, అది నువ్వు ఇచ్చిన సాయం. ఈరోజు కేజీలు 2 కేజీలు ఇవ్వడంతో పాటు 25 కేజీలు బియ్యం ఇచ్చారు, కందిపప్పు ఇచ్చారు, ఉప్పు ఇచ్చారు, పిండి ఇచ్చారు, నూనె ఇచ్చారు, ఇతర సరుకులన్నీ ఇచ్చారు, పంచదార ఇచ్చారు, బెల్లం ఇచ్చారు. మరి నువ్వేమిచ్చావు? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న ₹1,00,00,000 చెక్కు ఇచ్చి అప్పుడు నీ చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకోవాలి.